అందరికీ ప్రైజ్ లార్డ్. మార్చ్ 6 ఈరోజు దేవుని వాగ్దానము. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. యెషయా 58వ అధ్యాయము 14వ వచనము. ఎవరైతే ప్రభు చిత్తానుసారంగా జీవిస్తారో వారి జీవితాలలో ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. బానిసగా అమ్మబడిన యోసేపును ప్రభువు బానిసగానే ఉంచాలా? ఎందుకంటే బానిసగా జీవిస్తున్నప్పటికీ ప్రభు చిత్తాన్ని దాటిపోకుండా ఆ శ్రమలో కూడా దేవునినే ప్రేమిస్తూ దేవుని కొరకు జీవించినందున ఆ దేవుడే జోక్యం చేసుకుని బానిసగా ఉన్న యోసేపును భాగ్యవంతునిగా మార్చేశాడు. ఐగుప్తు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద యోసేపును ఎక్కించాడు. ప్రియమిత్రమా, నీవు కూడా నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుని చిత్తానికి అప్పగించి నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టినట్లయితే నీవు ఆశించిన రీతిలో దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ప్రభువు నిన్ను నిలుపుతాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.